హలో హాయ్ మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ alias ది ఇండియన్ వెబ్. సో లాస్ట్ లెక్చర్లో టెక్స్ట్ ఇన్ సిఎస్ఎస్ అనే టాపిక్ చూశారు. సిఎస్ఎస్లో టెక్స్ట్ మీద ఎలా మనం స్టైలింగ్ పర్ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి మీకు ఐడియా ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ప్రీవియస్ లెక్చర్ని మీరు ప్లీజ్ చూసేయండి. అది ట్యూట్ 17th అనమాట. సో ఇవాళ లెక్చర్ ట్యూట్ 18th, ఫాంట్స్ ఇన్ సిఎస్ఎస్. ఫాంట్ మీద ఫాంట్ సైజ్ లాంటి ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకొని ఎలా స్టైలింగ్ చేస్తాం అనేది ఈ లెక్చర్లో చూద్దాం. అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎరగదిద్దాం. ఫాంట్స్ ఇన్ సిఎస్ఎస్. యాక్చువల్లీ వాట్ ఫాంట్స్ ఆర్ అబౌట్? ఫాంట్స్ అంటే ఏంటి? దే ఆర్ లైక్ ఎ స్ట్రాంగ్ ఐడెంటిటీ టు అవర్ వెబ్సైట్స్. ఇప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ చూస్తుంటాం. కొంతమంది గజిబిజిగా రాస్తారు, కొంతమంది నీట్గా రాస్తారు, కొంతమంది యావరేజ్గా రాస్తారు. కానీ నీట్గా రాసే వాళ్ళది మాత్రమే అట్రాక్ట్ అవ్వబడుతుంది. అలానే వెబ్సైట్స్లో కూడా మనం బ్యూటిఫుల్ ఫాంట్స్ అనేవి యూస్ చేయాలి. బ్యూటిఫుల్ ఫాంట్ అంటే ఏంటి? యాక్చువల్లీ ద రైట్ ఫాంట్ అనేది ఏంటి లేదు. ఆ వెబ్సైట్కి సంబంధించి ఆ వెబ్ పేజ్కి సరిపడా ఫాంట్ అనేది ఇదే రైట్ ఫాంట్ అనేది మనం చెప్పలేమన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేచర్ అండ్ ద నేచర్ ఆఫ్ ద వెబ్ పేజ్. కానీ గుర్తుపెట్టుకోండి కామ్రేడ్స్, ఇట్ షుడ్ బి రీడబుల్. యూజర్స్ అనేవాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి మీ ఫాంట్ని చూశాక. ఎందుకంటే వెబ్సైట్లో ఉన్నదే మనం టెక్స్ట్ కదా, టెక్స్ట్ని రీడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఇట్ షుడ్ బి రీడబుల్ బై ఎవ్రీవన్. అండ్ ఈ ఫాంట్స్ అనేవి మనం ఎలా స్టైలింగ్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కంటెంట్ ఎంత యూనిక్గా ఉంటుంది, మనం ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాం అనేది. ఓకేనా? ఎగ్జాంపుల్ సాన్స్ సెరిఫ్ ఫాంట్ అని ఇక్కడ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇంకా చాలా ఫాంట్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి ఆన్లైన్లో. మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు, పోను మీకే తెలుస్తుంది. సో కొన్ని ఫాంట్స్ అయితే నేను ఒక బేసిక్ గ్లాన్స్ అనేది ఇచ్చేస్తాను, మీరు ఎలాంటివి వాడాలి అనే దాని గురించి. ఓకేనా? ఇక్కడ చూడండి కామ్రేడ్స్, కొంచెం జూమ్ చేస్తున్నాం. సెరిఫ్ అని ఉంది కదా ఇక్కడ, సెరిఫ్, సాన్స్ సెరిఫ్ అని. యాక్చువల్లీ సెరిఫ్ అంటే ఈ కార్నర్స్లో ఇలా టిప్లో ఇలా బ్లంట్ కార్నర్స్ కాకుండా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట కార్నర్స్లో. అలానే షార్ప్ కాకుండా ఇలాంటి నార్మల్ కార్నర్స్ ఉంటే దాన్ని సాన్స్ సెరిఫ్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయే ముందు మనం వేసుకొని ఓపెన్ చేసేద్దాం డెమో ఫోల్డర్లో. షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ కోడ్. మన బ్యూటిఫుల్ విఎస్ కోడ్ ఓపెన్ అయిపోయింది. ఫైల్ ఎక్స్ప్లోరర్లో ట్యూట్ 17 కాదు, ట్యూట్ 18 కావాలి. దీనికన్నా ముందు మనం ఇది క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఐడిని, మన వర్క్ స్పేస్ని నీట్గా ఉంచుకోవాలి. ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటేనే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ వాటిలో ఎప్పుడు లాగానే index.html ఒకటి, ఇంకొక ఫైల్ ఏంటి, ఫోల్డర్ కాదు ఫైల్, style.css. మీకు ఇష్టం వచ్చిన పేర్లు ఇచ్చుకోండి కామ్రేడ్స్, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇవి ఎప్పటికీ నిలిచిపోయే పేర్లు అనమాట. .htmlకి .cssకి ఈ పేర్లు. index.htmlలో బాయిలర్ ప్లేట్ ఈజ్ ద ప్రైమరీ స్టెప్. టైటిల్ పేరు మారుద్దాం, మీరు మార్చకపోతే డాక్యుమెంట్ అనే ఉంటుంది. సో టైటిల్ పేరు ఏంటి, ఫాంట్స్ ఇన్ సిఎస్ఎస్ అని పెడుతున్నాను నేను మీకు అర్థం అవడానికి. అండ్ ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నా, ఫాంట్స్ ఇన్ సిఎస్ఎస్ అని. ఇప్పుడు Alt+LO ఈజ్ టు స్టార్ట్ ద లైవ్ సర్వర్. స్టార్టింగ్ అని పడిందిగా, పోర్ట్ 5500తో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయింది. ఈ URLని గమనించండి కాస్త, 127.0.0.1:5500. దిస్ ఈస్ ద పోర్ట్ అండ్ దిస్ ఈస్ ద లోకల్ హాస్ట్. దాంట్లో ఈ ట్యూట్ 18 అండ్ index.html అనేవి దాని పాత్లో ఉన్నవన్నమాట. ఐ మీన్ ఈ ట్యూట్ 18 అనే ఫోల్డర్లో index.html అనే ఫైల్ ఇది, ఈ HTML డాక్యుమెంట్. ఈ ముందు ఎక్స్ట్రా స్పేసింగ్ ఏంటి అంటే HTMLకి, బాడీకి అండ్ ఈ ఎలిమెంట్కి, ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి ఉన్న డిఫాల్ట్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అనమాట. మనం వాటిని ఈజీగా తీసేయచ్చు. style.cssలో నేను HTML అని రాసి ముందుగా దీన్ని మనం పేరింగ్ ఇవ్వాలిగా, లింక్ చేయాలి. దట్ ఈస్ త్రూ లింక్. స్టార్టింగ్ నుంచి రాద్దాం. లింక్ ట్యాగ్ లోపల రెల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అండ్ href కదా, hrefలో style.cssతో లింక్ చేయాలి మనం. దొబ్బే ఇది అవసరం లేదు. దీంట్లో p-0 ప్యాడింగ్ 0 అనమాట. షార్ట్ కట్ ఎంటర్ m-0. కామ్రేడ్స్ మీరు కూడా ముందు నాలా ఇంత ఫాస్ట్గా రాయాలి, ఇంకా ఫాస్ట్గా రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ప్రస్తుతానికి లెక్చర్ చూసేయండి. అండ్ ఫాంట్స్ ఇన్ సిఎస్ఎస్లో ఓకే ఇలా వచ్చిందా, వెయిట్, HTML కాకుండా బాడీ తీసుకుంటాను నేను. ఓకే, బాడీలో వెళ్ళిపోయింది. లెట్స్ గో టు ఇన్స్పెక్ట్ నౌ.
ట్యాప్ ఆన్ దిస్, హోవర్ ఆన్ దిస్. చూసారా H1 నేను ట్యాప్ చేస్తున్నా. H1లో డిస్ప్లే బ్లాక్ ఓకే, ఫాంట్ సైజ్ ఓకే. ఓకే, ఇక్కడ చూడండి ఈ బాక్స్ని కొంచెం జూమ్ చేస్తున్నా. ఈ కంటెంట్ విడ్త్ ఎంత ఉంది, 580.267 ఇంటూ బ్లా బ్లా. అండ్ ప్యాడింగ్ 0 లేదు, బార్డర్ 0 లేదు, మార్జిన్ మాత్రం 21 ఉంది. దీన్ని మనం తీసేయాలిగా, తీసేద్దాం. యూనివర్సల్ సెలెక్టర్ని తీసుకుంటున్నా. దీంట్లో అంటే ప్రతి ఎలిమెంట్ అనమాట, ఇక్కడ HTML డాక్యుమెంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. దీంట్లో సేమ్ m.m-0 తీసుకుంటున్నా. చూడండి మార్జిన్ కూడా వెళ్ళిపోయింది, 0 చేసేసాం. ఇప్పుడు చూద్దాం మనం, జూమ్ అవుట్ టు నార్మల్. ఓకే, ఇలా వచ్చేసింది. అండ్ ఇప్పుడు కామ్రేడ్స్, మన మెయిన్ ఎయిమ్ ఏంటి? సారీ కామ్రేడ్స్, నాకు ఈ మతిమరుపు చాలా ఎక్కువ, మా ఇంట్లో కూడా అందుకే తిడుతూ ఉంటారు, డోంట్ మైండ్. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ, ద ఫస్ట్ పేజ్, యాక్చువల్లీ ది సెకండ్ పేజ్. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటి? ఫాంట్ ఫ్యామిలీ అంటే డిఫరెంట్ ఆర్ మల్టిపుల్ ఫాంట్స్ని మనం ఒకే ప్రాపర్టీతో హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో ఫాంట్ ఫ్యామిలీ అనేది హెల్ప్ అవుతుంది. We use font family property to hold multiple font names as a fallback system. Fallback అంటే బ్యాకప్ లాగా గుర్తుపెట్టుకోండి. ఫాల్బ్యాక్ అంటే బ్యాకప్ లాగా అనమాట. అంటే ఇప్పుడు ప్రతి బ్రౌజర్ అనేది ప్రతి ఫీచర్కి కంపాటిబుల్ ఉండదు, మనకు తెలుసది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, సఫారీ కానీ, క్రోమ్ కానీ, ఇలాంటి మల్టిపుల్ ఉన్నాయి బ్రౌజర్స్ అనేవి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ బ్రౌజర్స్ అనేవి ప్రతి ఫాంట్ని సపోర్ట్ చేయదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ లూసిడా కన్సోల్ ఇచ్చా, కామా కొరియర్ న్యూ, కామా మోనోస్పేస్. సో 3 వాల్యూస్ ఇచ్చా ఇక్కడ నేను ఫాంట్ ఫ్యామిలీ, 3 ఫాంట్స్ ఇచ్చినట్టు దీని మీనింగ్. సో ఈ 3 ఫాంట్స్ ఎందుకు ఇస్తున్నా అంటే ఏదైనా ఒకటైనా వర్కౌట్ అవ్వకపోదా అని, ఓకేనా? అది ఫాల్ బ్యాక్ సిస్టమ్. ఒకవేళ ఇది ఫస్ట్ది అవ్వకపోతే సెకండ్ వాల్యూ అవ్వచ్చు, సెకండ్ది అవ్వకపోతే థర్డ్ది అవుతుంది, ఏదో ఒకటి పక్కా 99.9% అవుతుంది, ఓకేనా? దాట్స్ వేర్ వి యూస్ ఫాల్ బ్యాక్ ఫాంట్స్. దీన్ని వెబ్ సేఫ్ ఫాంట్స్ అని కూడా అంటాం, యాజ్ ఎ బ్యాకప్. ఓకే, బికాస్ ఆల్ బ్రౌజర్స్ ఆర్ నాట్ కంపాటబుల్ విత్ ఎవ్రీ ఫాంట్, యాజ్ ఐ సెడ్ నౌ. ఎగ్జాంపుల్ ఇది హెడర్ కాదు, మెయిన్ తీసుకుందాం. మెయిన్లో today's lecture is all about discussing the fonts and styling them in CSS. ఓకే, యాక్చువల్లీ దీన్ని తీసేస్తున్న కామ్రేడ్స్ ప్రస్తుతానికి. ఇప్పుడు కొంచెం గ్యాప్ అనేది వచ్చింది, మీకు ఈజీగా కనిపిస్తుంది. మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ని గ్రాప్ చేసుకొని దీని లోపల ఫాంట్ అని ఇస్తున్నా, జస్ట్ ఫాంట్తో స్టార్ట్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఫర్ సెట్టింగ్ ఫాంట్ స్టైల్. దీంట్లో ఇన్ని ప్రాపర్టీస్ మనం సెట్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్లో. ఫాంట్ స్టైల్, వేరియంట్, వెయిట్, సైజ్, లైన్ హైట్, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ వస్తాయి. కానీ మనకు ప్రస్తుతానికి కావాల్సింది ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, చూడండి సజెషన్స్లో ఎన్ని వచ్చాయో. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇవి VS కోడ్ ఆఫర్ చేసేవి. ఇంకా మీరు గూగుల్ ఫాంట్స్ అలాంటి వేరే వెబ్సైట్స్ని రిఫర్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ప్రస్తుతానికి లూసిడా శాన్స్తో వెళ్తున్నాను నేను. లూసిడా శాన్స్ రెగ్యులర్, గ్రాండే, యూనికోడ్, జెనేవా. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ ఫాంట్ని మార్చాలనుకున్నా మార్చొచ్చు. ముందుగా స్ప్లిట్ చేసుకుందాం విండోస్ని. నాకు ఇది ఈ పక్క కావాలి, నాట్ దేర్. వాట్ అబౌట్ ఇంపాక్ట్? ఇదేదో కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉంది, అందుకే ఇంపాక్ట్ అని పేరు పెట్టారనుకుంటా. చూసారా ఇలా వచ్చేస్తుంది, కానీ ఇది అంత బాగాలేదు. మనం విల్ ప్రొసీడ్ విత్ ద ప్రీవియస్ ఓన్లీ. ఇది ఫాంట్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఇప్పుడు ముందుగా ఎక్స్పాండ్ చేసుకొని అర్థమైందా కామ్రేడ్స్? ఈ మోనో స్పేస్ అనేది ఎందుకంటే ఇక్కడ 1 యూనిట్ స్పేస్ రావడానికి అనమాట, ప్రతి వర్డ్కి, వర్డ్ టు వర్డ్, అందుకు మోనో స్పేస్. ఓకే, నెక్స్ట్ నోట్, ఇఫ్ ద ఫాంట్ నేమ్ ఈజ్ మోర్ దాన్ 1 వర్డ్. ఇక్కడ చూడండి ఎక్కువ వర్డ్స్ ఉన్నాయిగా, సో మోర్ దాన్ 1 వర్డ్ అయితే ఏం చేయాలి? ఇట్ షుడ్ బి ఇన్ ద డబల్ కోట్స్ సెపరేటెడ్ బై స్పేసెస్. ఇక్కడ చూడండి ఇదంతా 1 ఫాంటే, కానీ వర్డ్స్ మాత్రం 2 ఉన్నాయి, లూసిడా కన్సోల్ అని, ఇది దీని పేరు. సో మనం మల్టిపుల్ వర్డ్స్ని ఇక్కడ వాడేటప్పుడు ఫాంట్ ఫ్యామిలీలో క్వెటేషన్లో ఇవ్వాలి, ఇచ్చి స్పేసింగ్ అనేది ఇవ్వాలన్నమాట, కలిపేయకూడదు ఈ వర్డ్ని. లైక్ కొరియర్ న్యూ ఆల్సో. An example, Times New Roman, which is very very common and famous when it comes to fonts.
ఇంకా వర్డ్ డాక్యుమెంట్ మీరు యూజ్ చేసి ఉంటే వర్డ్ డాక్యుమెంట్లో స్క్రిప్టింగ్ అదంతా మీరు హ్యాండిల్ చేసి ఉంటే టెక్స్ట్తో మీకు టైమ్స్ న్యూ రోమన్ అనేది చాలా ఫెమిలియర్గా తెలిసి ఉంటుంది. అండ్ నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పనా, నేను ఈ పీపీటీకి వాడిన ఫాంట్ ఏది అంటే టహోమా. నేను ఇది పీపీటీలో ఎడిట్ చేసా, కానీ ఫాంట్ అయితే టహోమా. సో నేను మీకు ఇచ్చే ప్రతి నోట్స్లో ఫాంట్ టహోమా ఉంటుంది. అండ్ నౌ వెబ్ సేఫ్ ఫాంట్స్. ఓకే, బిలో ఆర్ సమ్ వెబ్ సేఫ్ ఫాంట్స్ ఫర్ HTML అండ్ CSS. చూసేయండి కామ్రేడ్స్. ఏరియల్ కూడా బాగా ఫేమస్. ఏరియల్, వర్డానా, టహోమా, ట్రెబిషెట్ MS, టైమ్స్ న్యూ రోమన్, జార్జియా, ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రైమరీగా నేను ఇవి తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాం. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఫాంట్ ఫ్యామిలీలో ఫస్ట్ ఏరియల్ ఇచ్చేస్తున్నా, దాని తర్వాత హెల్వెటికా, సాన్స్ సెరిఫ్. ఏరియల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. చూద్దాం ఇలా ఉంటుందో ఉండదో. విండోస్ని స్ప్లిట్ చేసుకొని దీన్ని కామెంట్ అవుట్. నెక్స్ట్ లైన్లో ఫాంట్ ఫ్యామిలీలో ఏరియల్ అని వచ్చిందిగా, ఎంటర్. చూద్దాం, వెయిట్, కామెంట్ అవుట్ చేయండి. నార్మల్గా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కామెంట్ అవుట్ చేస్తే ఓకే, ఏరియల్ అప్లై అయింది. హెల్వెటికా అనేది తీసేసి చూద్దాం ఏమవుతుందో. నో చేంజ్, ఎందుకంటే నా బ్రౌజర్ ఈ క్రోమ్ అనేది హెల్వెటికా ఏరియల్ని సపోర్ట్ చేస్తుంది. సో ఏరియల్ ఈజ్ అప్లైడ్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ హెల్వెటికా. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం అర్థమై ఉంటుంది కామ్రేడ్స్. అండ్ ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ గురించి ఆడుకున్నది చాలు. మీరు ఇంకా ఫాంట్ ఫ్యామిలీ గురించి రిఫర్ చేయాలి అంటే ఇక్కడ గూగుల్లో చూసేయండి. ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, W3 Schools అండ్ MDN వెబ్ డాక్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. దీని మీద ట్యాప్ చేసినా మీకు వచ్చేస్తుంది. ఇంకా చూడండి కామ్రేడ్స్, మీరు ప్యారలల్గా మీరు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. దీని మీద ట్యాప్ చేస్తే ఈ ఫాంట్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని ఇక్కడ పక్కనే చిన్న మినీ బ్రౌజర్ ఉంది. సెరిఫ్ అయితే ఎలా ఉంటుంది, సాన్స్ సెరిఫ్ అయితే ఎలా ఉంటుంది. మీకు ఈ ఫాంట్స్ ఏవి వద్దు, ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అంటే గూగుల్ ఫాంట్స్ ఉంటుంది. గూగుల్ ఫాంట్స్ మీరు ఇవి వాడుకోవచ్చు. పాపిన్స్ అని, మాన్స్టర్ యాట్ అని, రోబోటో బాగుంటుంది, పాపిన్స్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ మీరు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసేయండి. మీరు పక్కా చేయాల్సిందే కామ్రేడ్స్, ఎందుకంటే యాజ్ ఎ వెబ్ డెవలపర్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్. ఓకే, అట్ ఎనీ కాస్ట్. కొంచెం ఇంగ్లీష్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మీకు కొంచెం కమ్యూనికేషన్ లైట్గా ఒక 2% అయినా ఇంక్రీజ్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే లిజనింగ్ ద్వారా కమ్యూనికేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. నౌ చూడండి, ఇక్కడ రోబోటో ఇలా ఉంటుంది. ఇదేదో డికోరాటివా, ప్లే రైట్, ఇటాలియా, ఇది కొంచెం బాగుంది కర్సివ్గా. ఇది ఇంకా బాగుంది. ఇదేంట్రా నాయన, జాపనీస్ కూడా పెట్టేశారు. ఓకే, చూడండి ఈ వెబ్సైట్లో ఎన్ని ఫాంట్స్ ఉన్నాయి చూడండి. స్క్రోల్ బార్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ట్యాప్ చేస్తున్నా తప్పి. అండ్ వీటిల్లో మీరు ఇక్కడ సైజింగ్ కూడా 120 పిక్సెల్ అని ఉందిగా, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 తీసుకుంటున్నా. తీసుకొని థిన్ 100 ఇటాలిక్, ఇవి కూడా దీని ప్రాపర్టీస్ అనమాట. ఈ 100 అనేది దీని ఫాంట్ వెయిట్. మీకు చెప్పాగా 100, 900 అని ప్రీవియస్ లెక్చర్లో. సో ఇది ఫాంట్ వెయిట్ అనమాట, అప్ టు 1000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇటాలిక్ అనేది ఫాంట్ స్టైల్ ఇది. సో ఇవన్నీ మీరు గమనించండి నీట్గా. బోల్డ్, ఇక్కడ చూడండి బోల్డ్ తీసుకున్నాడు, బోల్డ్ 700 ఇటాలిక్ అనమాట. సో గెట్ ఫాంట్ అని ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ అనేది వస్తుంది, లేదంటే మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్లీ టు సిస్టమ్ ఆర్ టు మెయిల్కైనా పెట్టుకోవచ్చు. ఓకే, సీ హౌ టు యూస్. మీరు ఒకసారి ట్యాప్ చేసేస్తే మీకే తెలుస్తుంది ఇవి ఎలా వాడుకోవాలి ఇవన్నీ అని. ఓకేనా, అండ్ అది గూగుల్ ఫాంట్స్ గురించి. ఇప్పుడు ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ వెయిట్ గురించి కామ్రేడ్స్. ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ హ్యాస్ 3 వాల్యూస్: నార్మల్, ఇటాలిక్, ఆబ్లిక్. ఆబ్లిక్ అన్నా ఇటాలిక్ అన్నా ఒకటే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫాంట్ వెయిట్ స్పెసిఫైస్ విత్ ఆర్ బోల్డ్నెస్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకే, ఇదేంటి అంటే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. ఏం ప్రాపర్టీస్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్ కదా. ఓకే, ఇప్పుడు కామ్రేడ్స్ index.htmlలో వేరే టెక్స్ట్ తీసుకుందాం, దీంట్లోనే తీసుకుందాం లేండి. పారాగ్రాఫ్ అండ్ ఒక డివ్ తీసుకుందాం. డివ్ లోపల స్పాన్లో లొరెమ్ ఇప్సమ్ లొరెమ్ 15 తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కొంచెం జూమ్ ఇట్. ఓకే, దీని మీద మనం అప్లై చేద్దాం. డివ్ లోపల డివ్ స్పేస్ స్పాన్. ఇదేంటి దీని మీనింగ్ మీకు తెలుసుగా. డివ్ స్పేస్ స్పాన్ అంటే డివ్ లోపల ఉన్న ప్రతి స్పాన్ ఎలిమెంట్
అది చైల్డ్ అయినా అవ్వని ఆర్ డిసెండెంట్ అయినా అవ్వని, ప్రతి స్పాన్ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఉన్నదే ఒకటి, సో నో ప్రాబ్లం, మీరు ఏది తీసుకున్నా వర్కౌట్ అవుతుంది. ఫాంట్ వెయిట్ ఎంత ఇద్దాం? 100 ఇద్దాం. ఫస్ట్ చూద్దాం. 100 ఇచ్చాను. చేంజ్ వాట్ అబౌట్ 500, 700. ఓకే, ఇప్పుడు కొంచెం బోల్డ్ అయింది. వాట్ ఇఫ్ ఐ గివ్ 900? ఇంకా బోల్డ్ అయింది కొంచెం. సో ఇలా బోల్డ్నెస్ని పెంచాలంటే మీరు ఇలా డిజిట్స్ని వాడుకోవచ్చు. చూడండి, స్పెసిఫైస్ వెయిట్ ఆఫ్ గ్లిఫ్స్ ఇన్ ద ఫాంట్, దేర్ డిగ్రీ ఆఫ్ బ్లాక్నెస్ ఆర్ స్ట్రోక్ థిక్నెస్, అండ్ టక్నెస్ ఆర్ థిక్నెస్ని స్పెసిఫై చేయడానికి. మనకి ఇంత కష్టం ఎందుకు, సజెషన్స్లో చూస్తే మీకే ఉంటాయి. ఇక్కడ బోల్డ్ ఉంది, బోల్డ్ తీసుకుందాం. క్లాసిక్ బోల్డ్ అనేది వచ్చింది. బోల్డర్ అని ఇస్తే ఇంకొంచెం బోల్డ్గా ఉంటుంది, మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు లైటర్ అని ఇస్తున్నాం, ఇంకా లైట్గా కనిపిస్తుంది చూసారా? దీనికంటే కొంచెం లైట్గానే ఉంది ఇది. సో అలా మనకు లైటర్ వద్దు, బోల్డే కావాలి. సో ఇలా ఫాంట్ వెయిట్ని మనం వాడుకోవచ్చు ఫాంట్ వెయిట్ పెంచడానికి, అంతే. అండ్ ఇప్పుడు ఫాంట్ వెయిట్ తర్వాత ఇంకోటి ఏంటి, మళ్ళీ మర్చిపోయాను, ఫాంట్ స్టైల్. ఓకే, ఫాంట్ స్టైల్ అంటే చూడండి కామ్రేడ్స్, ఫాంట్ స్టైల్ అంటే ముందు ఇక్కడ కామెంట్ ఇచ్చేద్దాం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ వెయిట్, అండ్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫాంట్ స్టైల్లో ఏమేమి ఉన్నాయి, స్టైల్ సజెషన్స్ చూపించేమా. ఇటాలిక్ ఉంది, మెయిన్గా మీరు ఇటాలిక్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే దీన్ని వాడతారు కామ్రేడ్స్, ఫాంట్ స్టైల్ అనేది. లేదంటే అంత అవసరం ఉండదు, ఎందుకంటే నార్మల్గా ఇది నార్మల్ అనే ఉంటుంది. సో నో చేంజ్, చూసారా? సో ఒకవేళ మీరు ఆబ్లిక్ ఆర్ ఇటాలిక్కి మార్చుకోవాలనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. దీన్ని మీరు HTML కూడా చేంజ్ చేయొచ్చు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ CSS. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆబ్లిక్ కాకుండా నార్మల్లీ తీసుకుందాం డిఫాల్ట్గా. ఓకే, ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు. నేను చూపించాగా, EM అని ఇచ్చాను అనుకోండి, EM లోపల లొరెమ్ అని ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ వర్డ్ మాత్రం ఎలా అయిందో, సేమ్ ఈ CSSలో చేంజ్ చేసినట్లాగే ఉంది. ఐ మీన్ ఆబ్లిక్ ఆర్ ఇటాలిక్ లానే ఉంది. సో ఇలా మీరు చేంజ్ చేయొచ్చు. EM కాకుండా డైరెక్ట్ I అని ఇచ్చినా ఓకే, వచ్చింది చూసారా? ఇటాలిక్ కాదు, I అని ఇవ్వాలి. ఇటాలిక్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ వన్. చూడండి, I అని ఇచ్చినా చాలు వచ్చేస్తుంది. అలానే ఫాంట్ వెయిట్ మీరు బోల్డ్కి పెంచాలన్నా కూడా ఇక్కడ మీరు బోల్డ్ అని ఇచ్చినా వచ్చేస్తుంది. సి, ఇట్స్ బోల్డ్, వితౌట్ దిస్ ఇట్ ఈస్ నాట్. ఇలా మీరు HTML కూడా చేంజ్ చేయొచ్చు కామ్రేడ్స్, బట్ స్టైలింగ్ అంతా మీరు CSSలో ఇస్తేనే మేలు. డోంట్ డిపెండ్ ఆన్ HTML. అది ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ వెయిట్ ప్రాపర్టీస్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేసాను నేను. చూడండి, నో చేంజ్ ఇక్కడ ఇటాలిక్ అండ్ ఆబ్లిక్. మీకు ఆ టైంలో ఏ పేరు గుర్తొస్తుంది రాసేయండి అంతే. సో నెక్స్ట్ నోట్ ఏంటి, ఫాంట్ వేరియంట్. ఫాంట్ వేరియంట్ అంటే చూడండి, దీనికి తీసుకుందాం. ఫాంట్ వేరియంట్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఇట్ స్పెసిఫైస్ వేరియంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫాంట్. చూద్దాం ఏంటో. దాని సజెషన్స్లో ఏముంది, స్మాల్ క్యాప్స్ అని ఉంది. కామ్రేడ్స్ ఇది బేసిక్గా ఇలా ఉంది కదా, ఐ మీన్ స్టార్టింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్లో, మిగతా లెటర్స్ అన్ని స్మాల్ క్యాప్స్లో ఉన్నాయి, స్మాల్ లెటర్స్లో. మాకు అలా వద్దు, మొత్తం క్యాపిటల్ లెటర్స్లో మార్చాలి అంటే స్మాల్ క్యాప్స్ అని ఇస్తున్నా. మొత్తానికి అన్ని క్యాపిటల్ లెటర్స్లో మారిపోయాయి, కానీ దాని సైజ్ మాత్రం మారలే. ఈ L ఎలా ఉందో అలానే ఉంది. దాని తర్వాత ఈ లెటర్స్ కూడా అలానే ఉన్నాయి, ఓకేనా? బట్ అవి క్యాపిటల్ లెటర్స్ అయినాయి, కానీ దాని సైజ్ మాత్రం స్మాల్గానే ఉంది. దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ స్మాల్ సైజ్డ్ క్యాపిటల్ లెటర్స్ అంటాం దీన్ని, స్మాల్ క్యాప్స్. సో ఫాంట్ వేరియంట్ దీనికి వాడతాం అన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే పక్కన రాసుకోండి, ఒక కామెంట్ తీసుకొని, ఇట్ ఈస్ టు కన్వర్ట్ నార్మల్ టెక్స్ట్ టు స్మాల్ సైజ్డ్ క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్స్ అని పెట్టండి, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకే, దాట్స్ ఇట్, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫాంట్ సైజ్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఫాంట్ సైజ్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫాంట్ సైజ్ ముఖ్యంగా ఎందుకు అంటే, టు సెట్ ద సైజ్ ఆఫ్ ద ఫాంట్ ఈజీ పీజీ. బట్ కొంచెం ట్విస్ట్ ఎక్కడ ఉంటుందంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ యూనిట్స్. ఇక్కడ EM అని ఉంది, VW పర్సెంటేజ్ సింబల్, PX ఐ మీన్ పిక్సెల్, PC అని ఉంటుంది, CW ఉంటుంది, CM ఉంటుంది. చూడండి, ఇప్పుడు div spanలో
ఇంకొక స్పాన్ తీసుకుందామా, ఈసారి స్పాన్ డాట్ స్పాన్ వద్దు, పారాగ్రాఫీ తీసుకుందాం. దీనికి కొంచెం ఐడి ఇచ్చేద్దాం. ఇట్ ఈస్ సెకండ్ అని ఇస్తున్నా, సెకండ్ పి అని ఇస్తున్నా. ఓకే, దీని లోపల లోరెం 10 చాలు. ఓకే, మనం డైరెక్ట్గా ఏ యాన్సెస్టర్ని సెలెక్ట్ చేసుకోకుండా, ఏ పేరెంట్ని సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఐడి ఇచ్చేయచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ యూనిక్. అది ఎక్కడున్నా సెలెక్ట్ అయిపోతుంది. దట్ నేమ్ ఈస్ సెకండ్ పి. ఇప్పుడు ఫాంట్ సైజ్ని మనం పెంచుదాం. ముందుగా దాని అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసింది. అండ్ మనం దీనికి ఒక హెడ్డింగ్ కూడా ఇవ్వాలి కదా తర్వాత అర్థం అవడానికి. ఫాంట్ సైజ్ ఇన్ CSS. ఓకే, ఇక్కడ ఏంటి H1 ఫాంట్ స్టైల్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ వేరియంట్. ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్ అండ్ ఫాంట్ వేరియంట్. మీరు కూడా ఎంత ఫాస్ట్గా టైప్ చేయాలి, దీనికన్నా ఫాస్ట్గా టైప్ చేయాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను దీని మీద. అది ఎలా నేర్చుకోవాలి, మీకు ఒక రైట్ రోడ్ మ్యాప్ అనేది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసా. ఆ వీడియో మీరు చూసేయండి, నా ఛానల్లో ఉంటుంది, మీకు చూపిస్తాను ఉండండి. ఈ వీడియోని మీరు రిఫర్ చేయండి, మస్ట్ నో కీబోర్డ్ షార్ట్కట్స్ అని. ఎక్స్క్లూజివ్గా నేను ఈ కీబోర్డ్ షార్ట్కట్స్ అండ్ ఫాస్ట్ టైపింగ్ మీదనే దీన్ని క్రియేట్ చేశాను. సో డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫాంట్ సైజ్ పెంచాలి. ఫాంట్ సైజ్ ఓకే, ఇండికేట్స్ ద డిజైర్డ్ హైట్ ఆఫ్, ఓకే గ్లిఫ్స్ అంటే ఏదో, సో అది మనకు అంత డెప్త్ అవసరం లేదు. ఫాంట్ సైజ్ లార్జర్. ఇప్పుడు కొంచెం పెద్దగా వచ్చింది చూసారా, మీరు ప్యారలల్గా చేంజెస్ని చూడాలి అనుకుంటే దీన్ని డిలీట్ చేయండి, ఏం అప్లై అవ్వదు. ఇప్పుడు Ctrl+Z నొక్కితే లార్జర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా చూద్దాం ఏమున్నాయి. ఎక్స్ట్రా లార్జ్ కూడా ఉందా, XXL. ఓకే, XXL అని ఇస్తున్నా, ఇంకా ఎక్కువ లార్జర్గా వస్తుంది. కొంచెం ఆక్వర్డ్ ఉంది, నాకు ఒక 20 పిక్సెల్ చాలు ప్రస్తుతానికి. 20 and 24 ఇస్తున్నా. సో ఇది పిక్సెల్లో ఇచ్చా నేను. అలాగే మీరు ఇక్కడ నోట్స్లో గమనిస్తే 9 పిక్సెల్ ఉంది, పర్సంటేజ్ సింబల్ ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ యూనిట్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ నేను 24 ఇక్కడ నేను కాలన్ ఇచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూనిట్స్ అన్నీ ఉంటాయి. సెంటీమీటర్, CH ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు మెయిన్గా చూసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి దీంట్లో. VH అంటే వ్యూ పోర్ట్ హైట్ మీకు తెలుసు. సో బేసిక్గా మనం పిక్సెల్ అనే వాడతాం, ఎందుకంటే దాని నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి చాలామంది వాటినే వాడతారు. సో మీరు ఏది వాడినా మీ ఇష్టం అది, కానీ పిక్సెల్ కన్నా కొంచెం EM అనేది బెటర్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ నోట్స్లో సెకండ్ పాయింట్ ఉంది చూడండి, నెక్స్ట్ పాయింట్ డిఫాల్ట్. దీని గురించి చూద్దాం ఒకసారి మనం. డిఫాల్ట్ ఎక్కడది, డిఫాల్ట్ ఫాంట్ సైజ్ ఫర్ ద పారాగ్రాఫ్ టెక్స్ట్ ఈజ్ 16 పిక్సెల్. డిఫాల్ట్గా 16 పిక్సెల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది 16 పిక్సెల్ అనమాట, ఇది కూడా 16 పిక్సెలే. ఇది కొంచెం లార్జర్ ఇచ్చాం కాబట్టి కొంచెం పెద్దది ఇచ్చామా, ఇంకా ఇవ్వలేగా, రైట్ లార్జర్ అని ఇస్తున్నాం. కొంచెం పెద్దగా వచ్చింది. ఇట్ ఈస్ నాట్ 16 పిక్సెల్. మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హోవర్ అయ్యాక మనం పైన కనిపిస్తుంది ఫాంట్ 16 పిక్సెల్ అని, కానీ దీని మీద హోవర్ అయితే 19 పిక్సెల్ ఉంది. 19.2 పిక్సెల్ ఏరియల్ సాన్స్ సెరిఫ్ అని ఉంది థర్డ్ లైన్లో పైన. సో దాట్స్ ద క్యాచ్ హియర్. ఇప్పుడు 1 పిక్సెల్ అనేది 1/16 ఆఫ్ EM అనమాట. కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి అంటే 1 EM = 16 పిక్సెల్ కామ్రేడ్స్. ఓకేనా, సో దీన్ని మనం 16 పిక్సెల్ అయినా అనొచ్చు, దీన్ని మనం 16 పిక్సెల్ అయినా అనొచ్చు, లేదా 1 EM అయినా అనొచ్చు. ఓకేనా, బికాజ్ 1 EM = 16 పిక్సెల్. అలా నేను 2 EM అని ఇచ్చాను అనుకోండి, దీనికి ఏమవుతుంది చూద్దాం. ఫాంట్ సైజ్ లార్జర్ ఇచ్చా కదా, తీసేస్తున్నా. ఇది ఇప్పుడు 16 పిక్సెల్లో ఉంది. మీరు 1 EM ఇచ్చినా నో చేంజ్, చూసారా, నో చేంజ్. అలా నేను 2 EM ఇస్తే 32 పిక్సెల్ అవుతుంది. మీరు కావాలంటే చూసుకోండి, 32 పిక్సెల్ ఇస్తే నో చేంజ్. రిఫ్రెష్ చేస్తున్నా, నో చేంజ్. అలా ఉంటుంది అనమాట. సో EM and percentage units are more helpful in resizing the content in different browsers rather than pixels. సో మీరు రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు మీకు ఈ టాపిక్ వస్తుంది. EM and percentages మనం ఎక్కువ వాడితే బెటర్,
పిక్సెల్స్ వాడినా నో లాస్, కానీ ఈఎంఎన్ పర్సెంటేజెస్ అనేవి మీరు కొంచెం ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు ఈ ఫాంట్ సైజెస్ ఇవన్నీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్తో. సో VW అనేది వ్యూ పోర్ట్ విడ్త్ అనమాట. అలానే VH అంటే వ్యూ పోర్ట్ హైట్. వ్యూ పోర్ట్ అంటే ఏంటి, ఈ విండో మొత్తం, ఈ విండో సైజ్ని వ్యూ పోర్ట్ అంటాం. మనకి ఎక్కడి వరకు కనిపిస్తుందో అదంతా వ్యూ పోర్ట్. ఓకే, మీకు ఇక్కడ ఒక మెటా ట్యాగ్ కూడా ఉంది HTMLలో, మెటా నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని. ఈ పర్టికులర్ ట్యాగ్ అనేది దానికోసమే వ్యూ పోర్ట్ విడ్త్ హైట్కి సరిపడా మనం రాస్తామన్నమాట. ఈ కంటెంట్ అనేది కంటెంట్ విడ్త్ అనేది డివైస్ విడ్త్కి ఈక్వల్ అవ్వాలి అని ఇస్తాం ఇక్కడ మనం. ఓకే, ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0. ఇనిషియల్గా మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం, నాట్ 0. ఓకే, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకే ఇక్కడ 1 EM అలా ఇస్తామన్నమాట. దట్స్ ద క్యాచ్. ఓకే, 100 VW అంటే బ్రౌజర్ విండో సైజ్. మనం పోను 100 VW 100 VH ఇవన్నీ వాడుకుంటాం రెస్పాన్సివ్లో, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం సరిగ్గా చూడలేగా, ఇది చూసేద్దాం. ఫాంట్ సైజ్ అనేది మీకు అర్థమైందిగా. నేను ఇలా కాకుండా ఫాంట్ సైజ్ 100% ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఏం అవ్వలే. వాట్ ఇఫ్ ఐ గివ్ ఇట్ 200%? 32 పిక్సెల్ అయింది. ఎలా చెప్తున్నా 32 పిక్సెల్ అని? ఇంతకుముందు 16 ఉండేది. 16 అంటే 100%, ఇప్పుడు 200% ఇచ్చానంటే దానికి డబలే కదా. సో 32 పిక్సెల్ అయింది. ఈ రెండు ఈక్వలే. అలానే నేను ఇప్పుడు 500% ఇస్తే ఇంకా పెద్దగా అవుతుంది. అదే నేను దీన్ని తగ్గిస్తే ఇప్పుడు 16 కాకుండా జస్ట్ 10 తీసుకుంటా. చూడండి సైజ్ ఎంత తగ్గిందో. 10 కాకుండా 0 ఇస్తే ఫాంట్ సైజ్ ఇస్ 0 విచ్ ఈజ్ ఇన్విజిబుల్. నేను 0 కాకుండా 2 ఇస్తున్నా, కొంచెం చిన్నగా ఉంటుంది, అది మీకు అసలు కనిపించదు. సో మీకు ఒక 5-6 అలా తీసుకుంటే కొంచెం విజిబుల్ ఉంటుంది. బట్ మనకు అంత అవసరమా అంత చిన్నగా? 16 నుంచి స్టార్ట్ చేద్దాం, డిఫాల్ట్గా బాగుంటుంది. అండ్ EM VW ఈ రెండు నేను చెప్పేసా. ఇక్కడ VW ఒక్కసారి చూసేయండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫాంట్ సైజ్ VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్ కదా, ఈ విడ్త్ వెయిట్. ఇప్పుడు చూడండి, ఈ స్పెసిఫిక్ ప్రాపర్టీకి ఇలా చేస్తేనే మీకు అర్థమవుతుంది మంచిగా. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్లో ఇప్పుడు ఇది 100 VW ఇస్తున్నా నేను. ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయింది బా? ఓహ్, ఇది 100 VW అంటే మొత్తం వ్యూ పోర్ట్ విడ్త్నే ఆక్యుపై చేసేసింది. మనకి ఎంత వద్దున అయినా 100 కాకుండా 10 ఇద్దాం. 10 అంటేనే ఇంతవరకు వెళ్ళిపోయింది, ఇంకా 100 అంటే ఇంకెక్కడికి వెళ్తుంది? నేను ఇప్పుడు 1 ఇస్తే ఇక్కడే ఉంది, 2 ఇస్తే దానికి డబల్ అయింది. ఇలా అనమాట వ్యూ పోర్ట్ విడ్త్ అంటే. వ్యూ పోర్ట్ మొత్తంలో 1 2 ఎంత అని ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. సో ఇది కామ్రేడ్స్ దీని సంగతి. ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ గురించి చూసేసాం, మీకు అర్థమై ఉంటుంది. అర్థం అవ్వాల్సిందే, ఇంత నీట్గా చెప్పకపోయినా అర్థం కాకపోతే ఏం ప్రాబ్లం లేదు, ఇంకొకసారి వీడియో చూడండి, మీకు నాకన్నా ఇంకా బాగా అర్థమైపోతుంది, నాకన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది నా గ్యారంటీ. మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇవి కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అనేది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వస్తుంది, వాళ్ళకే వస్తుంది. అండ్ నోట్ ఏంటి, ఇది నేను చెప్పేసా కదా. ఓకే, ఇప్పుడు కామ్రేడ్స్ ఫైనల్ పేజ్కి వచ్చేసాం. హౌ టు యాడ్ వేరియస్ గూగుల్ ఫాంట్స్ మీకు చెప్పాక ఇంతకుముందు గూగుల్ ఫాంట్స్ అని. సో హౌ టు యాడ్ దెమ్ టు అవర్ వెబ్సైట్ ఈస్ కంప్లీట్లీ టాట్ ఇన్ దిస్ రెస్పెక్టివ్ వీడియో లెక్చర్. నేను రాసి నేనే చదువుతున్నాను. ఓకే కామ్రేడ్స్, ఇక్కడ ఏముందంటే ఈ లెక్చర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా గూగుల్ ఫాంట్స్ గురించి, మీకు తెలిసి ఉండకపోవచ్చు ఇంతకుముందు. సో నేను ఈ లెక్చర్లో కవర్ చేసేసాను, డోంట్ వరీ అని చెప్పా. అందుకే దీనికి ఇక్కడ సపరేట్గా నేను నోట్స్ ఇవ్వలేదు. గూగుల్ ఫాంట్స్ మీద నోట్స్ ఏంటి కామ్రేడ్స్, మీరు ఇక్కడ చూసారు కదా క్లియర్గా, అదే బాగా అర్థమవుతుంది మీకు ఆ డెమాన్స్ట్రేషనే. సో దీనికి నేను నోట్స్ ఇవ్వకుండా ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. సో ప్లీజ్ వాచ్ ఇట్ దేర్ హియర్ ఫర్ యువర్ గుడ్ అండర్స్టాండింగ్. దాట్స్ ఇట్ కామ్రేడ్స్. సో ఇవాళ లెక్చర్ ఇంతే. ఈ నోట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాం అలాంగ్ విత్ దిస్ సోర్స్ కోడ్. అండ్ ఇంకొక విషయం కామ్రేడ్స్, నా సబ్స్క్రైబర్స్ నుంచి మన కామ్రేడ్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. టిల్లో కొంతమంది ఫాలో కూడా అవుతున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మీరు మిమ్మల్ని అప్స్కిల్ అవ్వడాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో అప్పుడు మీరు చేంజ్ అవుతారు కామ్రేడ్స్. దాట్స్ ద బెస్ట్ టర్నింగ్ ఛాన్స్ టు యూ, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కామ్రేడ్స్. ఈ మోటివేషనల్ తర్వాత ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. దాట్స్ ఇట్ ఫర్ నౌ, బాయ్.